రాత్రికాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి సమయం వరకు కూడా మమ్మల్ని ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈరోజంతను మాకు తోడై ఉండి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేసినందుకు స్తోత్రాలు. మా పనులలో మాకు సహాయం అనుగ్రహించినందుకు అయ్యా, మేమెవరము కూడా నష్టాలు చవి చూడకుండా, ఎటువంటి అడ్డులు ఆటంకములు లేకుండా సజావుగా మా పనులను మేము ముగించుకొనడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలన్నింటిలో మీరు మాకు తోడై ఉండి క్షేమాన్ని దయచేసి ఈ రాత్రికాల సమయంలో సజీవులుగా మీ సన్నిధిలో నిలవబెట్టుకొని మరొకసారి కుటుంబంతో ఆనందిస్తూ మీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే కలగజేశారు. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని అయా లేఖనాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, అనేక మార్లు ప్రభువా జరిగిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఇంకా బాధపడుతూ తలుచుకొని మరి దుఃఖిస్తున్న వారు అనేకులు ఉన్నారు నాయన. ఈ రాత్రిన అయా మీరు సెలవిస్తున్నారు, పూర్వకాలపు సంగతులను ఏమాత్రము జ్ఞాపకం చేసుకోవద్దని. రాబోయే రోజుల్లో మీరు జరిగించబోతున్న అద్భుతాలను బట్టి మేము ఆశ కలిగి నిరీక్షణ కలిగిన వారి వలె ఉండాలని, జరిగిపోయిన వాటిని ఆలోచిస్తూ జరగాల్సిన వాటిని ఆపివేయకుండా తండ్రి అయా మీ ముందుకు వెళ్ళే మనసును కూడా మాకు దయచేయమని. రాత్రి సమయంలో ఎవరైతే బిడ్డలు ఆ విధంగా కృంగిపోతున్నారో ప్రభువా, జరిగిందే తలుచుకొని ఇంకా దుఃఖిస్తున్నారేమో నాయన, ఎవరి జీవితాల్లో ఈ రోజున తండ్రి ఆనందాన్ని నింపండి ప్రభువా. జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించకుండా వారి హృదయాలను తండ్రి భవిష్యత్తు వైపు మలచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి బాధలలో, కృంగుదలలో, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో వాటిలో నుంచి విడుదల దయచేయండి. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తానంటున్న దేవుడు ప్రభువా, బిడ్డల యొక్క ఆశలన్నింటినీ మీ చిత్తంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. శారీరకపరమైన బలహీనతలు కలిగిన ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తుండగా మీ కృప కుమ్మరించండి తండ్రి. వారికి ఉన్న ప్రతి రోగము నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి రోగమును అయా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అపవిత్ర దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా అదేవిధంగా మారు మనసు లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు కలగజేయండి. అయ్యా వారి వల్ల కుటుంబంలో శాంతి తండ్రి రాజ్యం వెళుతుండగా, బిడ్డలు మీ యొక్క హస్తాలకు అప్పగిస్తుండగా బిడ్డల్లో తండ్రి నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. శాంతి సమాధానము కలిగిన కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని మార్చండి. భార్యాభర్తల మధ్య విభేదాల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. డిప్రెషన్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, వారికి డిప్రెషన్లో నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ఎవరైతే తండ్రి అప్పుల్లో ఉన్నారో, మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో, నష్టపోయిన వ్యాపారాలతో, కోల్పోయిన ఉద్యోగాలతో, చాలనటువంటి జీతాలతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నారో దయ చూపించండి అయ్యా. వారి యొక్క కష్టార్జితమును ఆశీర్వదించండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారు తండ్రి. అధికారుల యొక్క హృదయాలను తండ్రి వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. అయా విదేశాలు వెళ్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఇమిగ్రేషన్స్, వీసాలలో సహాయం అనుగ్రహించండి. పలు దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ రాత్రంతను మీ కాపుదల కంచెను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డను దర్శించమని, అయా గర్భమును తాకమని, బిడ్డలకు సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల గురించి మొరబెడుతున్నారు, కనిపెడుతున్నారు. మీ చిత్తాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా సాటి అయిన మంచి సంబంధమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. అయా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి జాబ్ను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎవరైతే నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాల్లో ఉన్నారో, పనుల్లో ఉన్నారో, నాయన నైట్ డ్యూటీలో ఉన్నారో తండ్రి, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా ప్రభువా. ముఖ్యంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను
దేశ సైనికులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయమని ప్రభువా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించండి. ఏ దుష్టుడు, ఏ అపాయకరమైన పరిస్థితి, శత్రువు, దొంగలు ఎవరు కూడా మమ్మల్ని ఏమి చేయకుండా మంచి నిద్రను మాకు అనుగ్రహించమని, పీడకలలు, నిద్రలేమి సమస్యలు, భయాలు, బలహీనతలు ఏవి లేకుండా ప్రభువా కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.